హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్లో వచ్చేసి మీరు నార్మల్గా ఇన్ని రోజులు అన్ని షార్ట్ వీడియోసే చూసారు కదా. నేను లాంగ్ వీడియోస్ ఎక్కువగా పోస్ట్ చేయను, ఎందుకంటే అంత సబ్స్క్రైబర్స్ ఏం లేరని చెప్పి, వాచ్ అవర్స్ ఏం రావని చెప్పి సబ్స్క్రైబర్ కౌంట్ పెరిగినాక చేద్దాం అనుకున్నా. కానీ షార్ట్ వీడియోస్కి వ్యూస్ బాగానే వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ లేకపోయినా సరే. అందుకనేసి ఇంకా లాంగ్ వీడియోస్కి కూడా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అందుకని ఈరోజు ఒక తొక్కు చేసిన, గోంగూర తొక్కు. సో ఇంకా ఈ వీడియోనే ఎడిట్ చేయకుండా ఇలానే చేసే ప్రాసెస్ అంతా లాంగ్ వీడియో లాగా యాడ్ చేసుకొని అప్లోడ్ చేద్దామని చెప్పి దీన్ని ఎడిట్ చేయలేదు నేను. అండ్ నార్మల్గా గోంగూర తొక్కు అందరు చేసుకునే వాళ్ళలాగానే చేశాను. సేమ్ అలానే పల్లీలు వేయించుకొని, పచ్చిమిరపకాయ వేయించుకొని, ఒక చిన్న టమాటో కట్ చేసుకొని, అండ్ అందులోనే మనం కడిగి పెట్టుకున్న గోంగూర కూడా యాడ్ చేసుకొని, అది మెత్తబడేదాకా దాన్ని వేపుకొని, అదంతా మంచిగా దగ్గర అయిపోయిన తర్వాత అందులోనే కొంచెం పసుపు ఇంకా సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. మీరు ఎలా చేసుకుంటారో కూడా కమెంట్ చేయండి. అండ్ ఇందులో అందరు ఎల్లిపాయలు కూడా వేసుకుంటారు, నాకు ఇష్టం లేదు అందుకే నేను యాడ్ చేయడం లేదు. కానీ పోసుకులు వేస్తాను, అండ్ తీసి పక్కన పెట్టొచ్చు కదా, అలానే అందులో యాడ్ చేస్తాను. మంచి స్మెల్ వస్తుంటుంది అందుకని. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇది చల్లారేదాకా పల్లీలు ఉన్నాయి కదా, అప్పటిదాకా పల్లీలు మిక్సీ పట్టేసేసుకుంటాను. పల్లీలు మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇక్కడ నేను పోపు పెట్టడానికి కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ పెట్టేసుకున్న పక్కనే, ఏది మిస్ అవ్వద్దు అని చెప్పి. ఎందుకంటే వీడియో టైంలోనే హరి చేస్తూ టెన్షన్ పడుతూ మిస్ అయిపోతుంటాం కదా, అట్లా అనేసి ఏది మిస్ అవ్వద్దని ఫస్ట్ అన్నీ తీసి పక్కన పెట్టుకున్నా. ఇలా పేస్ట్ అయిపోయిన తర్వాత సేమ్ అదే గిన్నె ఇంకోసారి కడుక్కొని, అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని, జీలకర్ర ఆవాలు వేసేసుకున్నాను. దాని తర్వాత ఈ ఎండుమిరపకాయలు, ఈ పోసుకు దినుసులు ఏవేవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకొని, ఒక్క చిన్న ఉల్లిగడ్డ కూడా కట్ చేసిన, ఎందుకంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది కదా, అక్కడక్కడ టేస్ట్ తగులుతుంటే మంచిగా అనిపిస్తుంటుంది కర్రీ, అందుకని చెప్పి. ఇంకా ఇదంతా అయిపోయాక సైమల్టేనియస్గా పక్కన రైస్ కూడా పెట్టేసుకున్నాను, వేడిగా తినేసేయచ్చు అని చెప్పి. ఇది నేను నైట్ చేస్తున్నా ఈ వీడియో. అంటే ఈవినింగ్ టైం మనం కుకింగ్ చేసుకుంటాం కదా, ఇంకా ఆ టైం మా బాబు లేకుండే, అందుకని. లేదంటే అసలు చెయ్యనియడు, అందుకని చెప్పి. ఇంకా ఆయన లేని టైంలోనే నేను షార్ట్ వీడియోస్ కూడా మార్నింగ్ ఆయన ఇవ్వక ముందుకే జల్దీ వేసేస్తా. అలా అని కొన్నిసార్లు చేయలేకపోతున్నా, కొన్నిసార్లు జల్దీలో వేస్తుండు. ఆయన జల్దీలో వేస్తే ఇంకా నాకు ఏం చేయనియడు, అందుకే ఏ రోజైతే లేవ్వడో ఆ రోజు ఎంతవరకు అవుతుందో అంతవరకు వీడియో తీసి ఇంకా పెడుతున్నా. ఇంకా కాని రోజు ఇంకా చేయడం లేదు. కానీ ఛానల్ గ్రోత్ నాకు కావాలి, అందుకని చెప్పేసి ఇంకా కొంచెం ఏడ్చినా సరే అన్నట్టుగా చిన్న చిన్న క్లిప్స్ కూడా తీసి పెడుతున్నాను అని ఎత్తుకోనట్లనే, అలా కష్టం అవుతుంది. సో ఇక్కడ మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేను వేడన్నం ప్లేట్లో పెట్టేసుకున్నా. ఇంకా తొక్కు అయితే కలుపుకొని, చాలా వేడిగా ఉంది, తొక్కు అయితే కలుపుకొని తిన్నా. టేస్ట్ బాగుంది, చాలా బాగుంది నిజంగానే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.